హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ద హౌస్ ఆఫ్ డైరీస్. ఈరోజు మనం చిక్కుడుగాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి పెట్టి దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రైకి కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి కొంచెం వెడల్పాటి గిన్నె, కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే చాలా మంచిది. మాడకుండా ఉంటుంది, అడుగట్టకుండా ఉంటుంది. కూర చక్కగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. నేను చూపించిన విధంగా ఉల్లిపాయలు ఎర్రటి కలర్లో ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఎక్కువగా వేయించడం వల్ల కూడా చిక్కుడుకాయ వేసినాక అప్పుడు మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలా ఉంటే ఉల్లిపాయలు సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చాలామంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోకుండా ఫ్రై చేసుకుంటారు. అలా కూడా బాగుంటుంది. కాకపోతే నాకు రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అలవాటు కాబట్టి నేను వేశాను. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నాను. పసుపు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలను బాండీలో వేసుకోవాలి. చిక్కుడుకాయలు ఎప్పుడు మధ్యలో కొలుచుకోవాలండి, లేదంటే చాలా పురుగులు ఉంటాయి. ఆల్మోస్ట్ సీజన్ అయిపోతుంది కాబట్టి ఇంక ఇప్పుడు ఎక్కువ పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. 2 పలకలుగా చీల్చుకొని అప్పుడు మాత్రమే చిక్కుడుకాయ కూర వండుకోవాలి. చిక్కుడుకాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా చిక్కుడుకాయకి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో వేగనివ్వాలి. కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూసారుగా ఎంత చక్కగా కుక్ అయిందో. ఇలా మంచిగా కుక్ అవుతుంది. గింజ కూడా మంచిగా మెత్తగా అయిన తర్వాతనే కారం, ఉప్పు లాంటివి వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మనం ఏ ఫ్రై కర్రీ చేసినా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఆ కర్రీ వండేటప్పుడు మూత పెట్టకుండా ఉండాలి. మూత పెట్టకుండా వండుకుంటేనే ఆ కర్రీ విడివిడిగా వస్తుంది. లేదంటే మాత్రం దగ్గరికి అయిపోయి గ్రేవీ కర్రీలాగా అవుతుంది. మీరు ఫ్రై చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ వండే ప్రాసెస్లో మూత అయితే పెట్టకూడదు. ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే అయిపోతుందండి. మన చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఈ స్టైల్లో చిక్కుడుకాయ ఫ్రై చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.